భగవన్ జిహ్వాగ్రే మమ తిష్టతు, నా నాలుక పైన ఎప్పుడు కూడా మీ యొక్క నామము నాట్యం చేసే విధంగా మాకు అనుగ్రహాన్ని కలిగించండి. ఎప్పుడు మీ నామాన్ని జపించి మేము తరించడంగా కానీ ప్రార్థిస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ఆ విధంగా మరి ఈ స్నానం అనేది రెండోది చెప్పాడు, గానం రెండవది చెప్పాడు. తర్వాత మూడవది ఏంటంటే మరి అర్చనం అని చెప్పాడు. అర్చనం అంటే భగవంతుని కూడా రోజు మనం పూజించాలి, అర్చన చేయాలి. ఓం కృష్ణాయ నమః, గోవిందాయ నమః అనే విధంగా ఎప్పుడు కూడా మనం పూజ చేస్తూ ఉండాలి. ఎందుకు పూజ చేయాలి భగవంతుని అంటే, పూజ మనకు భగవంతుని ద్వారా మనం ఎన్నో లాభాలు ప్రయోజనాలు పొందుతూ ఉన్నాం. సూర్యుని ద్వారా వెలుతురు, చంద్రుడి ద్వారా అదేవిధంగా మనకు శీతలత్వాలు ఇవన్నీ కూడా పొందుతున్నాం. భూమి ద్వారా మనం నిలబడ్డామంటే భూదేవత సహకారం, మనకి సకాలంలో పాడి పంటలు పండుతున్నాయంటే వరుణ భగవానుడి సహకారం, ఇవన్నీ కూడా దేవతల సహకారం మనకు అందుతూ ఉంది. అర్చన చేయటం అంటే పూజించటం, మనకంటే గొప్పవారిని పూజించటం, యజ్ఞం రూపంలో కానీ పూజా రూపంలో